సింపుల్ గా నిత్య జీవం కోసం, నిత్య జీవాన్ని నువ్వు వెళ్ళడానికి, అందులో నువ్వు పాలిభాగస్తులుగా నువ్వు ఉండడానికి నువ్వు ఫైట్ చేస్తున్నావు. అందుకోసమని ఈ ఫైటింగ్ అనేది నీ లైఫ్ లో గొప్పగా నీకు బ్రేక్ త్రూస్ అనుగ్రహిస్తుంది. ఖచ్చితంగా నీకు సక్సెస్ ఇస్తుంది. ఎందుకంటే నువ్వు పోరాడునది ఈవిల్ తోటి కాదు. నువ్వు పోరాడేది నిత్య జీవం కోసం. నిత్య జీవంలో నీకు కావాల్సిన ప్రతి ఒక్క మరకల కోసం, ప్రతి ఒక్క బ్లెస్సింగ్ కోసం, దేవుని యొక్క ఇన్విజిబుల్ విజిటేషన్ కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు. అదే ఈ ఫైటింగ్ ఏంటో తెలుసా? నీ యొక్క నోటిని, నీ టంగ్స్ తోటి నువ్వు రిలీజ్ చేయడం. ఫైటింగ్ అంటే ఇంకేదో కాదు. ఎందుకంటే శరీర సంబంధమైనవి కాదు అని చెప్తున్నాడు పౌలు. శరీర సంబంధమైనవి అయితే మనకి కనబడతాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆ ఆయుధాలు అంటే ఖచ్చితంగా అవి కనబడవు. కనబడవు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ఖచ్చితంగా నువ్వు ఎవ్రీడే కూడా నువ్వు యూజ్ చేస్తావు. ఈ యొక్క ఆత్మీయ సంబంధమైన ఈ యొక్క ఆయుధాలతోటి నువ్వు వాటిని నువ్వు వాడే కొద్దీ ఏమవుతుందంటే, నువ్వు వాటిని యూజ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే, నీ ఫోకస్ అనేది ఎనిమీ మీదకి పోదు, నీ ఫోకస్ అనేది ప్రాబ్లం మీదకి పోదు, నీ ఫోకస్ అనేది నీ యొక్క నీకు చేతగానటువంటి నీ లోపల ఉన్న ఆ పనికి రాని ఆ ఎబిలిటీస్ ఉంటాయి కదా, కొన్ని వీక్నెస్ ఉంటాయి, వాటి మీదకి పోదు. కానీ నీ ఫోకస్ అనేది నా ముందున్నటువంటిది, అది ఏదైనా కూడా నేను గెలుస్తా, నా ముందున్న దాన్ని నేను విన్ అవుతా, నేను దాన్ని రీచ్ అవుతా. ఎందుకోసం అంటే ఆత్మీయ సంబంధమైన ఏ వారైనా కూడా కంపల్సరీ అది నీకు గ్రేట్ విక్టరీని ఇస్తుంది. ఎందుకోసం అంటే ఆత్మీయ సంబంధమైన దానికోసం నువ్వు నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ని నువ్వు వాడవసలు, నీ ఫిజికల్ నాలెడ్జ్ ని నువ్వు యూజ్ చేయవు. నీ యొక్క ఫిజికల్ నాలెడ్జ్ అనేది టోటల్ గా లాక్ అయిపోతుంది. నీ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కంప్లీట్ గా అది హోప్లెస్ అయిపోతుంది. ఎందుకోసం అంటే ఇది దానికి మీద ఉపయోగిస్తే అది అసలు పని చేయదు అసలు. ఓకే, మన యొక్క న్యాచురల్ ఎబిలిటీ స్ట్రెంగ్త్ అనేది దేవుని యొక్క నిత్య జీవం మీద గనక యూజ్ చేస్తే అది పని చేయదు. అందుకోసమని పౌలు క్లియర్ గా చెప్తున్నాడు ఎఫెసీయులు రాసిన పత్రికల్లో, నీ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యుద్ధానికి సంబంధించినటువంటి టూల్స్ ని, వెపన్స్ ని నువ్వు నీ దగ్గర నువ్వు నిలబడి ఉన్న ప్లేస్ లో, నువ్వు ఎక్కడైతే ఏ టైంలో ఉన్నావో ఆ టైంలో నువ్వు సింపుల్ గా నువ్వు రిలీజ్ చేయొచ్చు, సింపుల్ గా నువ్వు వాటిని బయటికి తీయొచ్చు. వాటికి బయటికి తీసిన ప్రతిసారి కూడా, వాటిని రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క ఇటర్నల్ పవర్ అనేది నీ కోసం రివర్స్ గా, నువ్వు రిలీజ్ చేసిన ప్రతిసారి నీ కోసం రివర్స్ గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే నువ్వు పోరాడినది కేవలం నిత్య జీవం కోసం. అంటే మన ఫోకస్ అనేది, నీ ఫోకస్ అనేది నీకు దేని మీద ఉన్నదంటే, నేను ఆ ఇటర్నల్ లైఫ్ కోసం నేను భూమి మీద ఉన్నప్పుడే దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకంతో నేను గెలుస్తా. నా స్పిరిచువల్ లైఫ్ లో నేను ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి మిరకల్స్ ని నేను చేస్తా. నేను న్యాచురల్ గా ఏదైతే నా బాడీ ఒప్పుకోదో అది దేవుని యొక్క స్పిరిచువల్ వెపన్స్ తోటి నేను రిలీజ్ చేస్తా. అర్థమవుతుందా దేవుని యొక్క బిడ్డలారా? దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి నేను మాట్లాడుతున్నా. ఏదేమని మాట్లాడుతున్నానంటే, మాట్లాడే టంగ్స్ లో మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ ఖడ్గాలు అనేవి షార్ప్ గా పనిచేయడం ప్రారంభిస్తాయి. టంగ్స్ లో మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఇటర్నిటీ తోటి రిలేషన్ అనేది బిల్డ్ అవడం ప్రారంభిస్తుంది. ఆత్మతోటి ఫైట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఏంజల్స్ ని కలుసుకోవడం ప్రారంభిస్తారు. ఆత్మతోటి ఫైట్ చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క స్పిరిట్ పవర్ ని వాళ్ళు లిటరల్ గా భూమి మీద వాళ్ళు అనుభవిస్తారు. ఆత్మతోటి ఫైట్ చేసే ప్రతి ఒక్కరు కూడా హెవెన్ కి వారి యొక్క డోర్స్ ని వాళ్ళు చూడడం ప్రారంభిస్తారు. అర్థమవుతుందా? అంటే నువ్వు పోరాడేది అసలు ఎంత మాత్రము భూమికి సంబంధించింది కాదు. నువ్వు పోరాడేది, నీ ఎనర్జీ పెట్టేది, నీ ఫెయిత్ ని పెట్టేది, నీ ఫోకస్ ని పెట్టేది అసలు భూమికి సంబంధించింది కాదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు పెట్టేది, నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఎందుకో తెలుసా? మనము ఒక దాంట్లో మనీని గాని, మన టైం ని గాని, లేకపోతే మన నాలెడ్జ్ గాని ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేస్తే అది తర్వాత ఏమవుతుందంటే మనకి రిటర్న్స్ ఇస్తుంది. కంపల్సరీ మనకు రిటర్న్స్ ఇస్తుంది.
సమ్ నువ్వు ఏదన్నా బ్యాంకులో నీ మనీని నువ్వు ఇన్వెస్ట్ చేసినావు అనుకో, వాళ్ళు ఇచ్చినటువంటి పీరియడ్ తర్వాత నీకు మనీ సేమ్ మనీ లాగా నీకు రాదు, కానీ అది డబ్బులో లేదా ట్రిపులో లేదా మల్టిప్లై ఏదో నీకు రిటర్న్ వస్తుంది. అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసేది తిరిగి రావడానికి, మల్టిప్లై అవ్వడానికి నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు.